హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాం? పనీర్ అంటే మీకు ఇష్టమేనా? ఓకే, అయితే పనీర్ రైస్ చేసుకుందాం ఇవాళ. పనీర్ రైస్కి నేను తీసుకున్నాను 2.5 కప్స్ బాస్మతి రైస్. ఒక హాఫ్ అన్ అవర్ దానికి నీళ్ళలో నానబెట్టాను. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 200 గ్రామ్స్ పనీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులో వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడర్, పసుపు పొడి, కారం పొడి, అందులో కొంచెం గరం మసాలా వేసి కొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులో ఆనియన్స్, ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, మళ్ళీ పచ్చిమిర్చి, మళ్ళీ ఒక క్యారెట్ చిన్నగా కోసుకొని పీసెస్ చేసుకొని అందులో వేయండి. దాని తర్వాత ఒక 4-5 బీన్స్ చిన్నగా కట్ చేసుకొని అందులో వేయండి. వేసి మంచిగా మిక్స్ చేసి ఫ్రై చేయండి. దాని తర్వాత దాంట్లో గరం మసాలా పౌడర్ కాదు ఫ్రెండ్స్, గరం మసాలా అది బే లీఫ్, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపండి. కలిపిన తర్వాత రైస్, అదే నేను చెప్పాను కదా 2.5 కప్స్ రైస్ తీసుకున్నానని, ఆ రైస్ అందులో వేసి నీళ్లు పోయకండి, నీళ్లు లేకుండా వేయండి. వేసి నెమ్మదిగా కలపండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. కలిపిన తర్వాత నేను తీసుకున్నది 2.5 కప్స్ రైస్, వేసిన నీళ్ళు 5 కప్స్ 5 కప్స్ నీళ్ళు వేసాను. వేసి కొంచెం రైస్ని ఉడకబెట్టండి. సగం ఉడికిన తర్వాత అందులో ఉప్పు వేయండి. ఉప్పు మనం ఫ్రై చేసుకున్న పనీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేయండి. పనీర్ రైస్ ఎట్లా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గీ వేయండి, కొంచెం నిమ్మరసం వేయండి, కొంచెం సాఫ్రన్ కలర్ నీళ్ళలో కలిపి వేయండి. మళ్ళీ కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని వేయండి. మీ పనీర్ రైస్ రెడీ. ఇది పెరుగు చట్నీతో సర్వ్ చేయండి. ఇది బిర్యానీ కంటే కూడా ఈ టేస్ట్లో ఏం తక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా?